తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని తెలుగు ప్రజల కోసం త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వారి నివాసం వద్ద గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఈరోజు ఉదయం ఏర్పాటు చేయబడిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే పొట్టి శ్రీరాముల గురించి చెప్పాలంటే అదొక చరిత్ర. ఏ ఒక్కరికో ఆ మహానుభావుడు కాదు, భారతదేశంలో ఉన్న అందరికి కూడా ఒక గుర్తింపు తెచ్చి, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే లేకుండా అన్ని గ్రామాల్లో తిరిగి దేవాలయాలు ప్రవేశం చేయించి ఈ అంటరానితనం ఉండకూడదు, మహాతల్లి జ్యోతిరావు సావిత్రి పూలే మహిళలకు ఎట్టా రాజ్యాంగ హక్కు కావాలని కోరుకుందో అదే విధంగా ప్రతి ఒక్కరు దేవాలయాలకు ప్రవేశం ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలని చేపట్టిన మహానుభావుడు మన జిల్లాలో చాలామందికి తెలియదు. ఓన్లీ ఏదో ఒక జాతిలోనో, ఒక కులంలోనో, ఒక మతంలోనో ఇప్పుడు కొత్తగా ఈ విధానం వచ్చింది. కానీ మహానుభావులను ఎవరిని కూడా అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, పెరియార్ రామస్వామి కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీళ్ళంతా మహానుభావులు దేశానికి. అలాంటి మహానుభావుల్ని మనం ఏదో ఒక దానికి అంటగట్టకుండా ఆ మహానుభావుల్ని చరిత్రలో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మేధావులకి, ప్రజలకి, ప్రజా సంఘవాదులకి, ఇక్కడుండే నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా చాలా గొప్ప విషయం అది. అందుకని ఆ మహానుభావుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన టౌన్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి, నారాయణ గారికి, ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పేరు పేరున యోధుడు భాషా సంయుక్త రాష్ట్రాలని ప్రాతిపదికంగా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఉద్దేశంతో దానికి ఆద్యుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కావలి మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి నివాసంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు, 19 రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన అప్పటి నెల్లూరు, ఇప్పుడు ప్రకాశం జిల్లా అయిన కన్నిగిరి పడమటపల్లిలో జన్మించడం జరిగింది. తర్వాత మద్రాసులోని విద్యాభ్యాసం చేసి ఇంజనీరింగ్ పట్టభద్రుడై ముంబైలో ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తూ, తర్వాత వారి బిడ్డ వీళ్ళు చనిపోయిన తర్వాత ఆయన ఈ జీవితం మీద ఒక రకమైన విరక్తి కలిగి ఆస్తిపాస్తులన్నీ కూడా తల్లిదండ్రులకు ఒప్పజెప్పి ఆనాడు గాంధీజీ చేస్తున్న ఉద్యమాల పట్ల ఆయన ఆకర్షితుడై స్వతంత్ర సమరయోధుల్లో ఆయన ఆ స్వతంత్ర సమరంలో పాల్గొని, ముఖ్యంగా ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో కావచ్చు, ఉప్పు సత్యాగ్రహంలో కావచ్చు పాల్గొని 3 సార్లు జైలుకు పోవడం జరిగింది. అదే కాదు, ప్రతి రాష్ట్రానికి వారి భాషా ప్రయుక్తంగా వారి భాషాభిమానంతో రాష్ట్రాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఆద్యుడైన పొట్టి శ్రీరాములు గారు నాడు ఆయన ఆమర నిరాహార దీక్ష చేపట్టడం, చనిపోయేంత వరకు కూడా ఈ రాష్ట్రం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో నుంచి ఆంధ్రుల్ని ఆ రోజు చాలా చిన్నతనంగా చూసే పరిస్థితి ఉండేది ఆంధ్రులంటే.
ఎక్కడ పోయినా ఆంధ్రులకి తెలుగు వారికి గుర్తింపు లేని పరిస్థితి. ఢిల్లీ వెళ్తే మనల్ని ఆంధ్రులను కూడా మదరాసి అనే పరిస్థితి. దీన్ని నిజంగా ఒక ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బ. కీర్తిశేషులు అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్నో త్యాగాలు చేశాడు. ఒక్కొక్కటి మా నారాయణ గారు అన్నీ చెప్పడం జరిగింది. అప్పట్లో ఉన్న అన్టచబిలిటీ ఏదైతే ఉందో అస్పృశ్యతని నివారించడానికి ఆయన మెడలో బోర్డు వేసుకొని అన్ని ప్రాంతాలని పర్యటించడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోతే మద్రాసులో ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పోయి తన పాటల ద్వారా అందరినీ చైతన్యపరిచి మద్రాసు యూనివర్సిటీ విద్యార్థులతోటి బహిరంగంగా అందరినీ పిలిపించి పెద్ద ఎత్తున ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారికి గుర్తుగా మన నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చిన తర్వాత అంతకు ముందే కావల్లో ఆర్యవైశ్యులు ఎక్కువ. కావలి ఆర్యవైశ్యులు అప్పుడే పొట్టి శ్రీరాములు అంటే చాలా అభిమానంతో, ప్రేమతోటి ఆ రోజుల్లోనే కావలి మున్సిపల్ స్కూల్, తుఫాన్ నగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్కి శ్రీ పొట్టి శ్రీరాములు స్కూల్గా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కౌన్సిల్ ఉందో పొట్టి శ్రీరాములు సమావేశ మందిరం అనేసి కౌన్సిల్కి కూడా నామకరణం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాముల్ని అంత ప్రేమించే ఆర్యవైశ్యులు ఉన్నారు మన కావలు. ఆయన మహానుభావుడు చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అలాంటి మహనీయుల్ని మర్చిపోకూడదు. అలాంటి మహనీయుని నవంబర్ 1 గుర్తు చేసి